ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావటం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదా కంటితో చూసి ఆన్సర్ పెట్టడం ఏ విధంగా అనేది ఈ వీడియో. నార్మల్ మెథడ్లో చేస్తే ఎంత టైం పడుతుంది, డిజిటల్ సమ్ రూపంలో చేస్తే ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. నార్మల్ మెథడ్లో భూములు లేదా ఘాతాలు సమానం చేస్తాం. ముందుగా 3 పవర్ 75 2 పవర్ 100ని 3 పవర్ 3 ఇంటూ 25 2 పవర్ 100ని 2 పవర్ 4 ఇంటూ 25గా రాసుకుంటాం. తర్వాత స్టెప్ వచ్చేసి 3 పవర్ 3 పవర్ 25 రూపంలోను 2 పవర్ 25 రూపంలోని రాసుకుంటాం. అప్పుడు 3 పవర్ 3 అంటే 27 క్యాప్ 25 పవర్ 25, 2 పవర్ 4 అంటే 16 పవర్ 25. ఇప్పుడు ఘాతాలు సమానమైనవి కాబట్టి భూముల్లో ఏది పెద్దదైతే అదే పెద్దదవుతుంది, ఏది చిన్నదైతే అదే చిన్నదవుతుంది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 27 పవర్ 25 అంటే 3 పవర్ 75 అనేది పెద్దదవుతుంది. డిజిటల్ సమ్ రూపంలో క్వశ్చన్లోనే డైరెక్ట్గా కొట్టేయాలి. 3 పవర్ 75 2 పవర్ 100. అప్పుడు 2 పవర్ 10 అంటే 0ని తీసేస్తే 2 పవర్ 1 అని, 3 పవర్ 75 అంటే 7 ప్లస్ 5, 7 ప్లస్ 5 అంటే 12, 12 అంటే 3. అప్పుడు 2 పవర్ 1 పెద్దదా 2 పవర్ 3 పెద్దదా? అప్పుడు వచ్చేసి 3 పవర్ 3 పెద్దది. ఇది 2 ఇక్కడ 3 పవర్ 3 అంటే 27 పెద్దది కాబట్టి డైరెక్ట్గా 3 పవర్ 75 అనేది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. 3 పవర్ 75 2 పవర్ 10, 2 పవర్ 10 అంటే 10 అంటే 1. అదేవిధంగా 7 5 అంటే 3, 3 పవర్ 3 2 పవర్ 1. రెండిట్లో ఏది పెద్దది? 3 పవర్ 3 పెద్దది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 పవర్ 75. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలంగాణ ట్రిక్స్, తెలంగాణ మూమెంట్, ఇండియన్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జాగ్రఫీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.